నా టాలెంట్ చూపించుకోక మీ సపోర్ట్ అడుగుతాను అంతేగాని ఎవరి దగ్గర నేను డబ్బులు అడగట్లేను, ఏం అడగట్లేను. ఇది నా కుల వృత్తి, ఇది నా పని, నేను చేసుకోవాలి అని చెప్పి గట్టి నమ్మకం నాకుంది. 24 మంది కోచ్లు చెప్పేశారు వీడిని ట్రైన్ చేయలేమని. ఎప్పుడు వీడిని వెనకేసుకొస్తావే ఇప్పుడు చెప్పు. చెక్కలేకపోవడం శిల్పి దోషమా? మళ్ళీ ఆఫ్టర్ 15 minutes దీనికి చూడండి బ్లాక్ కలర్ క్రీమ్ అనేది అప్లై చేస్తుంది. దీనికి కంప్లీట్ బ్లాక్ కలర్ క్రీమ్ అప్లై చేసినాక మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆరబెట్టేస్తుంది. ఎంత మంచి ఆరింది అనుకోండి అంత మంచి ఫినిషింగ్ వస్తుంది దీనికి. చూడండి అన్న, నేను చెప్పాల్సి ఒకటే, పాలిష్ అనేది బయట ఏడైనా అవుతుంది. సో ఏంటంటే చూడండి బయట పాలిష్ కి మన పాలిష్ కి కంపేర్ చేస్తే చాలా ఫరక్ వస్తుంది. డిఫరెన్స్ వచ్చేసి ఏముంటది అంటే చూడండి, బయట పాలిష్ చేయించుకుంటే ఓన్లీ మీకు క్రీమ్ పెట్టి షైనింగ్ వేసి చేస్తారు, పెద్ద బ్రష్ ఉంటది దాంతో బ్రష్ ఒకటి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే నేను నా పని గురించి గొప్పతనం చెప్పుకోవట్లేను, రాయి దోషమా? కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి మా అమ్మ. నాన్నలాంటి వాళ్ళు ఒక విషయం నేర్చుకోవాలంటే రూల్స్, టెక్నిక్స్, ట్రైనింగ్ ని నమ్ముతారా. కానీ నువ్వలా కాదు, నీలో ఒక విషయాన్ని నేర్చుకోవాలన్న ఉత్సాహం, నీ ఇంట్యూషన్, ఇవి రెండే నీ బలం. అయినా నీలాంటోడే గెలుస్తాడు. ఆ గెలుపు ఎలా ఉంటుందంటే చూడండి అన్న, ఇప్పుడు మన దగ్గర క్రీమింగ్ పాలిష్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనం దీనికి న్యూట్రల్ క్రీమ్ వాడతాం. మనం ఫేస్ కి అయితే ఫెయిర్ హ్యాండ్సమ్ వాడతాము, సేమ్ అట్లానే దీనికి కూడా షూ కూడా ఫెయిర్ హ్యాండ్సమ్ ఉంటుంది. ఒకటి ఇది వాడినా కూడా ఎంత బ్రష్ కొడితే అంత షైనింగ్ అనేది వస్తుంది, అంత లుక్ అనేది వస్తుంది, గ్లో వస్తుంది మనకు కూడా ఫేస్ లో. అదే గ్లామర్ దీని కూడా వస్తుంది. సో చూడండి నా, మన దగ్గర కస్టమర్ కి సరే జెన్యున్ గా వర్క్ ఉంటుంది. నన్ను నమ్మి ఇంతగా ప్రతి కస్టమర్ నన్ను నమ్మి నాకు పని ఇస్తారు కాబట్టి ఈ రోజు శివరాజ్ ఫుట్వేర్ ఇక్కడ ఉంది. మీ సపోర్ట్ వల్లనే నాకు 0 ఫాలోవర్స్ ఉండే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఒక రాయి ఈ ప్లాట్ఫామ్ లో ఒక రాయి చూసామని చెప్పేసి నా టాలెంట్ చూసి, నా పని చూసి కస్టమర్స్ ఏంటంటే నాతో అప్రోచ్ అవుతూ వాళ్ళ పని ఏందో బ్రాండెడ్ షూస్ ఉన్నప్పుడు, బ్రాండెడ్ ఫుట్వేర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక మంచి కాంప్లిమెంట్ సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు కొంత వస్తున్న దగ్గరికి చెప్తున్నా. నేను చెప్పుకోండి, నేను కస్టమర్ రివ్యూ ఇచ్చినప్పుడే నేను రివీల్ చేస్తాను. అది నేను ఖచ్చితంగా గెలుస్తాను, నాకు ఆ విషయం తెలుసు. నాకు ఇంకొన్ని దెబ్బలు తాకొచ్చు, ఇంకొన్నిసార్లు నేను కింద పడచ్చు, నా శక్తి మొత్తం అయిపోయే స్టేజ్ కూడా నాకు రావచ్చు. అప్పటికి నేను నిల్చుంటాను, ఓటమిని అంగీకరించి నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఉన్నది ఒక్కటే జీవితం, దాన్ని ఓడిపోయానన్న బాధలోనో లేదా ఓడిపోతానన్న భయంలోనో గడపాలన్న ఉద్దేశం లేదు. ఈ రోజు నాది కాకపోవచ్చు. ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్ ఇది వచ్చేసి చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి రెడీ అయిందన్న. మీరు చూడండి ప్రతి ఒక్క ఫుట్వేర్ చూడండి అన్న, సేమ్ ఫినిషింగ్ ఉంటది, ఇంత ఫరక్ ఉండదల్లా. నాతో ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు కంపల్సరీ వర్క్ చేస్తాను. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను చేసే కష్టానికి ఏందన్నా, మీరు ఇచ్చే డబ్బులు ఇంపార్టెంట్ కాదు. నా కష్టానికి సో ప్రైస్ అడుగుతాం మీకు, అది మీకు ఓకే అయితే వర్క్ తీసుకుంటాను. చూడండి బ్రో, మన దగ్గర హెవీ ప్రైస్ ఏముండదు, మీ వర్క్ కి తగ్గట్టు రీజనబుల్ ప్రైస్ ఉంటది. దాని తగ్గట్టు పని కూడా చేస్తే కంపల్సరీ. డబ్బులు తీసుకున్నాం ఏదో పని చేసిన అటు ఉండదు, దానికి తగ్గట్టు పని చేస్తాను. వర్క్ అయితే అయిపోయినా కన్నా అన్న అయితే ఫుల్ సాటిస్ఫైడ్. అన్న వాళ్ళ సార్ ఏంటంటే అపోలో హాస్పిటల్ దగ్గర డౌన్ లో మూల మీద షాప్ ఉంటది, ఆడికి పోయి చెప్పించుకురా బయట ఏడే చెప్పేదని చెప్పి అన్నకి. ఇది సరే